వ్యూయర్స్, ఐ యామ్ సాగరిక, ఫ్యాకల్టీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. నేను ఇవాళ మీకు కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ గురించి చెప్తాను. అసలు కంప్యూటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, దాని తర్వాత దానిలో డెవలప్మెంట్స్ అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అలాగే కంప్యూటర్స్ ఎలా యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము, సో దానికి సంబంధించి బేసిక్స్ అన్నీ చెప్తాను. సో మనము ఈరోజు ఇప్పుడు కంప్యూటర్ అనేది ఒక ఇంపార్టెంట్ డివైస్ లాగా అయిపోయింది. మనం ఏ వర్క్ చేయాలన్నా సరే కంప్యూటర్ యూజ్ చేయడం వలన ఫాస్ట్గా అయిపోయింది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం, ప్రతి చోట యూజ్ చేస్తున్నాం. మన మొబైల్ ఫోన్ దగ్గర నుంచి మనం ఇంట్లో యూజ్ చేసే అప్లయన్సెస్ వరకు ప్రతి చోట టెక్నాలజీ అనేది వాడబడుతుంది. అందులో కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. అయితే ఈ కంప్యూటరు ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, కంప్యూటర్ అనే వర్డ్. సో కంప్యూటరే అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి కంప్యూటర్ అనేది డిరైవ్ చేయడం జరిగింది. సో ఇది లాటిన్ వర్డ్ కంప్యూటరే అనేది. సో కంప్యూటరే మీన్స్ కంప్యూటరే అంటే అర్థం ఏంటంటే టు క్యాలిక్యులేట్ అని అర్థం. అంటే ఏదైనా ఒక దాన్ని లెక్కించడాన్ని మనం కంప్యూటరే అంటాం. సో ఈ కంప్యూటర్లో మనం ఒక టెక్నాలజీ యూజ్ చేస్తాం. అంటే ఇది ఎలా వర్క్ చేసిద్ది కంప్యూటర్ డివైస్ అంటే, ఫస్ట్ మనం ఏమైనా దానికి ఇస్తే ఆ డేటాని ఇన్పుట్ ఫార్మాట్లో కంప్యూటర్కి ఇస్తాం. సో మనం అలా ఇచ్చిన డేటాని కంప్యూటరు ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత దాని నుంచి మనకి రిజల్ట్ ఇస్తుంది. అలా రిజల్ట్ ఇచ్చిన దాన్ని మనం అవుట్పుట్ అంటాం. సో కంప్యూటర్ ఈ బేస్ మీద వర్క్ అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక డేటాని ఇన్పుట్ ఫార్మాట్లో ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమైనా ఒక రెండు వేరియబుల్స్ని యాడ్ చేద్దాం అనుకున్నా, అంటే ఒక 1+2 అనే రెండు నెంబర్స్ని యాడ్ చేద్దాం అనుకున్నా. నేను ఆ 1 లేదా 2 అనేటువంటి నెంబర్స్ని నేను కీబోర్డ్ నుంచి కంప్యూటర్కి ఇస్తాము. సో అలా డేటాని ఇవ్వడాన్నే ఇన్పుట్ అంటాం కంప్యూటర్కి. ఆ డేటాని తీసుకుని అలాగే స్పెషల్ క్యారెక్టర్స్, ఈ నెంబర్స్తో పాటుగా మనము ఆల్ఫాబెట్స్ని స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా కంప్యూటర్కి ఇవ్వచ్చు. ఆ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 1 లేదా 2 దాన్ని యాడ్ చేయడానికి మనం ప్లస్ అనే స్పెషల్ క్యారెక్టర్ కూడా కీబోర్డ్ నుంచి మనం కంప్యూటర్కి ఇస్తాం. సో అలా డేటాని ఏదర్ నెంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, సో ఏదైనా సరే మనం డేటాగా కంప్యూటర్కి ఇస్తే దాన్ని ఇన్పుట్ అంటాం. ఇలా ఇన్పుట్ తీసుకొని కంప్యూటరు దాని మీద తర్వాత వర్కౌట్ చేస్తుంది, అంటే ప్రాసెస్ చేస్తుంది. అంటే ఈ 1ని 2ని ప్లస్ అనేటువంటి సింబల్ని యూజ్ చేసి యాడ్ చేస్తుంది. యాడ్ చేసి దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఇస్తుంది, అంటే ఆన్సర్ ఇస్తుంది అనమాట. అలా ఇచ్చిన రిజల్ట్నే మనం అవుట్పుట్ అంటాం. సో ఇదంతా ఒక వేలో ప్రాసెస్ చేయబడి మనకి రిజల్ట్ ఇస్తుంది. అంటే మనం ఇచ్చిన డేటా అనేది ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన డేటా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్. డేటా అనేది ఏదైనా కావచ్చు. రా ఫ్యాక్ట్స్ని మనం డేటా అంటాము. అంటే అది ఇన్ఫర్మేషన్ ఫార్మాట్లో ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉన్నాయనుకోండి, అది డేటా. ఆ రెండింటిని మనం యాడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని ఇన్ఫర్మేషన్ అంటున్నాం, దాన్ని అవుట్పుట్ అంటున్నాం. సో కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి మనకి కావాల్సిన రిజల్ట్ని ఇస్తుంది. సో ఈ ఫంక్షనింగ్ అనేది కంప్యూటర్లో జరుగుతుంది. ఇది జరగటానికి లోపల ఇన్నర్గా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి కంప్యూటర్లో. చాలా టెక్నికల్గా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అదంతా కూడా మనం తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వాటి గురించి క్లుప్తంగా. అలా ఇప్పుడు ఈ రోజున మనం బేసిక్స్ గురించి అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది, వర్క్ చేస్తుంది అనేది మనం నేర్చుకుందాం. సో ఇలా ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి డేటాని మనకి అవుట్పుట్ ఫార్మాట్లో ఇస్తుంది. అయితే మనం ఇలా ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని డివైజెస్ని యూజ్ చేసి మనం ఇన్పుట్ ఇస్తాం కంప్యూటర్కి. వాటిని మనం ఇన్పుట్ డివైజెస్ అంటారు. సో వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో కీబోర్డ్ నుంచి మనం వేరియబుల్స్ని డేటాని ఇచ్చాము, ఎయిదర్ 1 or 2. సో వాటిని మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. అలాగే మౌస్ కూడా ఒక ఇన్పుట్ డివైస్. మౌస్తో మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి మౌస్ కూడా ఇన్పుట్ డివైస్గా వర్క్ చేస్తుంది. సో ఏ డివైజెస్ని అయితే మనం యూజ్ చేసి కంప్యూటర్కి డేటాని ఇస్తున్నామో వాటిని ఇన్పుట్ డివైజెస్ అంటాం. ఈ ఇన్పుట్ తీసుకున్న తర్వాత కంప్యూటరు వాటిని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేయడానికి మనం కంప్యూటర్లో యూజ్ చేసే డివైస్ ఏంటంటే సిపియులో కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఇచ్చినటువంటి డేటాని ప్రాసెస్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక అర్థమెటిక్ ఆపరేషన్ చేసాం కదా, 2 వేరియబుల్స్ ఇచ్చి 1, 2ని దాని మీద ఎడిషన్ ఆపరేషన్ చేసాం. సో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా సిపియులో ఉన్నటువంటి ఏఎల్యు అనే యూనిట్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి. సో ఏఎల్యు మీన్స్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో మనం ఇచ్చినటువంటి డేటాలో అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలన్నా లేదా లాజికల్ ఆపరేషన్స్ చేయాలన్నా కానీ సిపియులో ఉన్నటువంటి ఏఎల్యు ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే ఏఎల్యు చేసే వర్క్స్ని కానీ లేదా సిపియులు ఇతర డివైజెస్ చేసే
పనుల్ని కూడా ఒక డివైస్ అనేది కంట్రోల్ చేస్తుంది. దాన్ని కంట్రోల్ యూనిట్ అంటాం. సో కంప్యూటర్లో ఈ ప్రాసెసింగ్ని మనం తీసుకుంటే ఏఎల్యు లేదా సియు అంటే మొత్తం సిపియు ఒక ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రాసెస్ చేయడానికి డేటా. అందుకని మనం సిపియుని కంప్యూటర్ యొక్క బ్రెయిన్ అని అనొచ్చు. ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో అలా ప్రాసెస్ చేసినటువంటి డేటా మళ్ళీ మనకి రిజల్టెంట్ ఫార్మాట్లో అవుట్పుట్ ఇస్తుంది. సో అలా మనకి అవుట్పుట్ ఇవ్వాలంటే కూడా అక్కడ కొన్ని డివైజెస్ ఉండాలి కదా, వాటిని మనం అవుట్పుట్ డివైజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మానిటర్ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు మనము వచ్చిన రిజల్ట్ని ఎక్కడ చూస్తున్నామండి? కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే కంప్యూటర్ స్క్రీన్ అనేది అవుట్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్. అంటే అవుట్పుట్ మనం చూడటానికి ఉపయోగపడే స్క్రీన్ని అవుట్పుట్ డివైస్ అంటాం. సో ఇంకా నెంబర్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి మనకి. ప్రింటర్ కావచ్చు, ప్రింటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అవుట్పుట్ డివైస్. ఇలా డిఫరెంట్ డివైజెస్ కనెక్ట్ అవ్వడం ద్వారా కంప్యూటర్ నుంచి మనకు కావాల్సిన ఫంక్షన్స్ని లేదా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని కంప్యూటర్ వర్క్ చేస్తుంది. అంటే మనం ఏ డేటా ఇచ్చినా సరే దాన్ని ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకుని ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ని అవుట్పుట్ ఫార్మాట్లో ఇస్తుంది. దిస్ ఈస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎనీ కంప్యూటర్ డివైస్. కంప్యూటర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 2 words గురించి ఎక్కువగా వింటూ ఉంటాము. ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటంటే పార్ట్స్ ఏవైతే ఫిజికల్గా మనం టచ్ చేయగలుగుతామో కంప్యూటర్లో వాటిని కంప్యూటర్ హార్డ్వేర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్, మౌస్, మానిటర్ ఇవన్నీ కూడా కంప్యూటర్ హార్డ్వేర్ కిందకు వస్తాయి. వీటిని మనం ఐతో చూడగలుగుతాం లేదా టచ్ చేయగలుగుతాం. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే వేటినైతే మనం టచ్ చేయలేమో, ఫిజికల్గా వాటిని ఫీల్ అవ్వలేమో దాన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అలాగే వర్డ్ డాక్యుమెంట్ కావచ్చు. మనం వర్క్ చేసే వర్డ్ డాక్యుమెంట్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ ఇవన్నీ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్. అయితే ఏ కంప్యూటర్ వర్క్ చేయాలన్నా హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఏ కంప్యూటర్లో అయినా సాఫ్ట్వేర్ లేకపోయినా వర్క్ చేయలేం, లేదంటే హార్డ్వేర్ లేకపోయినా వర్క్ చేయలేం. సో కంప్యూటర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ విత్ ద సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ యొక్క వర్కింగ్ ని కంట్రోల్ చేస్తుంది హార్డ్వేర్ తో పాటుగా కలిసి వర్క్ చేయడం ద్వారా. సో కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ బోత్ ఆర్ కంబైన్డ్ అండ్ దే ఆర్ కోఆర్డినేటెడ్ విత్ ఈచ్ అదర్ టు వర్క్ విత్ ద కంప్యూటర్ సిస్టమ్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ కి మనం చెప్పుకున్నట్టు కీబోర్డ్, మౌస్, మానిటర్ ఇవన్నీ కూడా హార్డ్వేర్, ప్రింటర్, స్కానర్ ఇవన్నీ కంప్యూటర్ హార్డ్వేర్ కి ఎగ్జాంపుల్స్. సాఫ్ట్వేర్ కి ఎంఎస్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్, అలాగే మనం చేసే ప్రోగ్రామింగ్ ఏదైనా సరే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్స్. అయితే కంప్యూటర్ అనేది మన లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటుందా అంటే కంప్యూటర్ కంటూ ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటాం. మిషన్ లాంగ్వేజ్ అనేది కేవలం కంప్యూటర్కి మాత్రమే అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్లో జీరోస్ని, ప్రతి డేటాని కూడా మనం జీరోస్ అండ్ వన్స్లో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటాం. అయితే మనకి ఆ మిషన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం లేదా దాన్ని ప్రాసెస్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్. సో అందుకని మనం కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా మనం హై లెవెల్ లాంగ్వేజ్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అలా ఇచ్చిన హై లెవెల్ లాంగ్వేజ్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయబడతాయి కంప్యూటర్లో ఉన్న వేరే స్పెషల్ డివైజెస్ ద్వారా. ఆ విధంగా కన్వర్ట్ చేయటం వలన కంప్యూటర్కి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా సరే ఈజీగా అర్థమవుతాయి. అలా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఆ మిషన్ లాంగ్వేజ్లో ప్రాసెస్ అయ్యి మనం హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి మళ్ళీ కన్వర్ట్ చేయబడతాయి. అది అలా కన్వర్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. కంప్యూటర్ వర్క్ చేయాలంటే డిఫరెంట్ డివైజెస్ అన్నీ ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఫంక్షనింగ్ జరగాల్సి ఉంది. మిషన్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ మనం బైనరీ లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు. అంటే అందులో బైనరీ లాంగ్వేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ లేదా సెంటెన్స్ ఇచ్చాను అనుకోండి, ఐ యామ్ హ్యాపీ అనే ఒక వర్డ్ ఇచ్చాను అనుకోండి, అది కంప్యూటర్లో మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే జీరోస్, వన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ హార్డ్వేర్కి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా కంప్యూటర్లో ఉన్న వర్కింగ్ ఫంక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. సో సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్కి చాలా ఇంపార్టెంట్. అలాగే హార్డ్వేర్ కూడా దానితో కమ్యూనికేట్ అవ్వడం ద్వారా మనం ఇచ్చే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో లేదా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్యూటర్ విజయవంతంగా సాల్వ్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మనం ఫంక్షనింగ్ ఆఫ్ ద కంప్యూటర్ గురించి నేర్చుకుందాం. కంప్యూటర్ ఫంక్షనింగ్లో ఫస్ట్ ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, తర్వాత ప్రాసెసింగ్ ఉంటుంది, అవుట్పుట్ డివైస్ అండ్ స్టోరేజ్. ఈ 4 కంప్యూటర్ యొక్క ఫంక్షనింగ్లో మనం యూజ్ చేసేటువంటి డివైజెస్. సో
సో ఇన్పుట్ డివైజెస్ అనేవన్నీ కూడా ఇన్పుట్ యూనిట్ కింద వస్తాయి. అంటే మనం ఏ డేటా ఇచ్చినా సరే కంప్యూటర్కి అది ఇన్పుట్ కింద పరిగణింపబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా మనం ఇచ్చే డేటా లేదా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్పుట్ ద్వారా కంప్యూటర్కి అందజేయబడతాయి. సో అలా అందజేయబడినటువంటి ఇన్పుట్ ప్రాసెస్ చేయబడి, అంటే ప్రాసెసింగ్ అంటే దాని మీద వర్కౌట్ చేయటం అనమాట మనం చెప్పుకున్నట్లుగా. సో మనం ఏ డేటా అయితే ఇస్తామో దాని మీద ప్రాసెస్ చేయబడి మనకి అవుట్పుట్ వస్తుంది. అలా వచ్చినటువంటి అవుట్పుట్ స్టోరేజ్ డివైజెస్ ద్వారా కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. ఫర్దర్గా దాన్ని మళ్ళీ అనలైజ్ చేసుకోవాలన్నా లేదా ఫర్దర్గా దాని మీద ఏమన్నా వర్కింగ్ ఫంక్షన్ చేయాలన్నా. సో ఇది ఫంక్షనింగ్, కంప్యూటర్ యొక్క ఫంక్షనింగ్. సో కంప్యూటర్ యొక్క ఫంక్షనింగ్లో ఇన్పుట్ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, అలాగే స్టోరేజ్ యూనిట్, ఈ 4 యూనిట్స్ ఇంపార్టెంట్ పాత్రని వహిస్తాయి. సో ఇది ఫంక్షనింగ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్స్ గురించి నేర్చుకుందాం. అంటే కంప్యూటర్స్ రాకముందు మనం ఎలాంటి డివైజెస్ యూజ్ చేసాము, అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ చూస్తున్నటువంటి కంప్యూటర్కి ఇదివరకు మనం యూజ్ చేసిన డివైజెస్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, అలాగే ఫస్ట్ మనం కంప్యూటర్స్ యూజ్ చేయకముందు ఎలాంటి డివైజెస్ యూజ్ చేసేవాళ్ళో తెలుసుకుందాం. సో కంప్యూటర్ హిస్టరీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మనం అబాకస్ గురించి చెప్పుకోవాలి. కంప్యూటర్స్ మనం ఇప్పుడు యూజ్ చేసే కంప్యూటర్స్ రావడానికి ముందు దాదాపుగా 16th సెంచరీ బిఫోర్ మనం ఫస్ట్ అబాకస్ని యూజ్ చేసేవాళ్ళం క్యాలిక్యులేట్ చేయడానికి లేదా ఏమైనా క్యాలిక్యులేషన్స్ లెక్కలు వాటిని చేయడానికి. సో ఈ అబాకస్ని ఫస్ట్ చైనీస్ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది 16th సెంచరీలో. అయితే ఈ అబాకస్ని యూజ్ చేసి మనం ఎలాంటి ఆపరేషన్స్ చేయొచ్చు అంటే ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్, అలాగే డివిజన్ ఆపరేషన్స్ని చేస్తాం. వీటితో పాటుగా స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ని, క్యూబ్ రూట్ ఫంక్షన్స్ని కూడా మనం అబాకస్ ద్వారా ఆ ప్రాచీన కాలంలో యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం. సో అబాకస్ని మనం మొట్టమొదటి కంప్యూటర్ కింద పరిగణించవచ్చు. సో అబాకస్ తర్వాత పాస్కలిన్ అనే డివైస్ని మనం యూజ్ చేసాం. దీన్ని బ్లైజ్ పాస్కల్ అనే ఒక సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. సో దీనిలో మనం కొన్ని ఆపరేషన్స్ మాత్రమే చేయగలుగుతాం. దీన్ని ఒక మొట్టమొదటి మెకానికల్ డివైస్గా మనం గుర్తించవచ్చు. తర్వాత బ్లైజ్ పాస్కల్ ఇన్వెంట్ చేసిన పాస్కలిన్ తర్వాత యూజ్ చేసింది డిఫరెన్షియల్ ఇంజన్ని కనిపెట్టిన వారు చార్లెస్ బాబేజ్ ఇన్ ద ఇయర్ 1822. ఆయన 1822లో డిఫరెన్షియల్ ఇంజన్ని కనుక్కోవటం జరిగింది. అయితే అందుకని చార్లెస్ బాబేజ్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు. కంప్యూటర్కి సంబంధించినటువంటి మూలాలని ఆయన ఈ డిఫరెన్స్ ఇంజన్ ద్వారా కనిపెట్టడం జరిగింది కాబట్టి, అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్కి తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఇవ్వటానికి లేదా అందులో పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈయన ప్రధాన కారణం అయ్యారు కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాం. అయితే ఈ డిఫరెన్స్ ఇంజన్ని యూజ్ చేసి ఓన్లీ మనం ఒక ఎడిషన్ ఫంక్షన్ని మాత్రమే చేయగలిగే వాళ్ళం. తర్వాత 1842లో చార్లెస్ బాబేజ్ అనలైటికల్ ఇంజన్ని కనుక్కున్నారు. ఇది మొట్టమొదటి మెకానికల్ కంప్యూటర్ డివైస్ అని చెప్పుకోవచ్చు. అనలైటికల్ ఇంజన్ ద్వారా మనం అన్ని రకాల అర్థమెటిక్ ఆపరేషన్స్ అలాగే లాజికల్ ఆపరేషన్స్ని కూడా మనం చేయొచ్చు. సో వీటి తర్వాత మనం యూజ్ చేసినటువంటి డివైజెస్ ఏంటంటే ఈఎన్ఐఏసి, ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ ఆటోమేటిక్ కంప్యూటర్. దీన్ని వరల్డ్ వార్ 1లో యునైటెడ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు యూజ్ చేశారు. తర్వాత వచ్చినటువంటి డివైజెస్లో దీని యొక్క యూజ్ అనేది బాగా జరిగింది. తర్వాత ఈఎన్ఐఏసి తర్వాత ఎడ్జాక్ అండ్ ఎడ్వాక్ అనే డివైజెస్ని కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత యూనివాక్, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ని యూజ్ చేసాం. ఇది మొట్టమొదటి జనరల్ పర్పస్ కమర్షియల్ కంప్యూటర్గా మనం యూజ్ చేసాం. సో ఇది కంప్యూటర్ యొక్క హిస్టరీ. నెక్స్ట్ క్లాస్లో మనం తర్వాత వీడియోలో మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.